ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? గత రాత్రి దేవుడు చక్కని విశ్రాంతిని మనందరికి అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో ఆయన స్తుతించే గుంపులో మనల్ని ఉంచారు. నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తే అని పౌలు అన్నట్టుగా ఈ లోకంలో మనం ఎందుకు జీవిస్తున్నామంటే మన ప్రభువుని యేసుక్రీస్తు వారిని మహింపరచడానికి, ఆయన గణపరచడానికి, అన్ని విషయాల్లో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఈ భూమి మీద నివసిస్తున్నామని గుర్తించి ప్రభువుని గణపరచాలి. మన బ్రతుకుల ద్వారా మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ మహిం పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశాన్ని మనం వింటున్నాం బైబిల్లోంచి. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు మన కోసం దాచబడి ఉన్నాయి, పొందుపరచబడి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా వాక్యానుసారంగా మనం ధ్యానించినప్పుడు, వాటిని క్లెయిమ్ చేసుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఆదాము హవ్వల్ని దేవుడు ఏదెన్ తోటలో ఆశీర్వదించాడని బైబిల్లో రాయబడింది. అసలు దేవుని ఉద్దేశమే, ఆయన యొక్క ఆలోచనే మనల్ని దీవించాలని. ఆ దీవెనలు మనం ఎలా పొందుకోగలమో లేఖనాలు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయి. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం ఈరోజు ధ్యానాంశంగా. Turn your Bible to the book of Isaiah chapter 46 and verse 10. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. యెషయా గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు మనందరి కోసం పొందుపరచబడి ఉన్నాయి. ఈ 46వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుడు మాట్లాడుతున్నాడు, నా ఆలోచన నిలుచును అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆలోచన ఎప్పుడు కూడా వ్యర్థమైపోయేది కాదు. మన ఆలోచనలు వ్యర్థమైపోతాయి, మన ఆలోచనలు నిర్వీర్యం అయిపోతాయి, కానీ దేవుని ఆలోచన సదాకాలము నిలుస్తుంది. చాలాసార్లు మన జీవితంలో విశ్వాస ప్రయాణంలో రక్షించబడిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని శ్రమలు, ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ పర్టికులర్ టైంలో మనం ఏమనుకుంటామంటే, ఎందుకో నా జీవితంలో ఈ శ్రమలు వస్తున్నాయి, ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, దేవుడు నన్ను ఏమన్నా మర్చిపోయాడా, ఆయన నన్ను ఏమన్నా వదిలిపెట్టేశాడా, అసలు ఏంటి దేవుని ఉద్దేశం, ఈ పర్టికులర్ టైంలో నేను నేర్చుకోవాల్సిన అంశం ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడనే ఆ భావన కొన్నిసార్లు మనలోకి వస్తూ ఉంటుంది. గమనించిన ప్రియులారా, నువ్వు దేవుని బిడ్డవైతే, రక్షించబడిన విశ్వాసం అయితే, నీ జీవితంలో కొన్నిసార్లు దేవుడు శ్రమలను అనుమతిస్తే ఆ శ్రమల్లో కూడా నీకు ఆశీర్వాదం ఉంది. శ్రమల్లో కూడా గొప్ప సిరులు దాగి ఉన్నాయి. దేవుని బిడ్డలు మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు కూడా చాలామంది దేవుని బిడ్డలు శ్రమల గుండా ప్రయాణం చేశారు. క్రైస్తవ జీవితం కొన్ని సందర్భాల్లో శ్రమల గుండా వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో మనందరూ కూడా దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా, ఈ కష్ట పరిస్థితుల్లో లేదా ఈ క్లిష్ట సమయంలో నేను నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠాలు ఏంటి, నేను ఇంకా ఏ విధంగా నీ మీద ఆధారపడగలను, ఇంకా విశ్వాసంలో ఎలా నేను బలపడగలను, ఎలా రాటుదేలగలను అని నీవు దేవుని అసలు కనిపెట్టాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, నా ఆలోచన నిలుస్తుంది. దేవుని ఆలోచన కొన్నిసార్లు కష్టంగా, క్లిష్టంగా అనిపించినప్పటికీ కూడా అది శాశ్వత కాలం నిలిచేది. అనేక మందికి మహిమకరంగా, దీవెనకరంగా నీవు నిలబడాలంటే దేవుని ఆలోచన నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా నువ్వు సమర్పించుకోవాలి, నువ్వు సంసిద్ధుడిగా చేసుకోవాలి. యోసేపు జీవితాన్ని పతనం చేయాలని చాలామంది ప్రయత్నం చేశారు. అతని దర్శనాలు నెరవేర్చబడకూడదని చాలామంది ఆటంకంగా నిలబడ్డారు. కానీ దేవుని ఆలోచన యోసేపు జీవితంలో నెరవేరింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు దేవునికి చోటు ఇవ్వగలిగితే, యోసేపు వలెని నువ్వు సంపూర్ణంగా దేవుని సమర్పించుకోగలిగితే, నీ గురించి లోకం చాలా ఆలోచనలు కలిగి ఉందేమో, శత్రువులు చాలా ఆలోచనలు పెట్టుకున్నారేమో, నీ బంధువులు, స్నేహితులు అందరూ కూడా నువ్వు ఎదగకూడదని, నువ్వు అభివృద్ధి పొందకూడదని, నీవు ఉన్నత స్థితికి రాకూడదని చాలా చాలా ఆలోచనలు వారు కలిగి ఉన్నారేమో. కానీ దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, ఆ ఆలోచనలు జరగవు. ఎందుకోసం అంటే దేవుడు నీ గురించి గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను సేవ ప్రారంభించిన తొలి దినాల్లో చాలామంది అన్నారు, ఇలాంటి సేవలు చాలా చూసాం, ఎంతకాలం కొనసాగుతుందో చూస్తామని చాలామంది అనుకుని ఉన్నారు. కానీ ఈ రోజున గతించిన 20 సంవత్సరాల నుంచి నేను దేవుని సేవలో వాడబడుతూ అనేక ప్రాంతాల్లో నిలబడి ప్రభు సువార్తను వెదజల్లుతుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే జాన్ వెస్లీ అనే దైవజనుని నడిపిస్తుంది దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు తన కృప ద్వారా నడిపిస్తూ అనేక మందికి ఈ రోజున ఆశీర్వాదకరంగా మార్చాడని వారందరూ గుర్తించినప్పుడు ఈరోజు నన్ను బట్టి వారందరూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈరోజు నిన్ను గురించి అనేక మంది తప్పుగా మాట్లాడుతున్నారేమో, నిన్ను పాడు చేయాలనో, లేదా నువ్వు పడిపోతే చూడాలనో,
నువ్వు పతనం అయిపోతే సంబరాలు జరుపుకోవాలని చాలామంది ఆలోచన చేస్తున్నారేమో. బైబిల్ సెలవిస్తూ ఉంది ఆలోచన జరగదు. దేవుడు నీ గురించి ఉన్న ఆలోచన నెరవేర్చే దేవుడు ఆయన. ఆయన ఏ ప్రణాళిక అయితే నీ జీవితంలో కలిగి ఉన్నారో, ఏ ఉద్దేశాలు అయితే నీ పట్ల కలిగి ఉన్నారో దేవుడు వాటిని నెరవేరుస్తాడు. తమ్ముడా విను, ఒకవేళ ఈరోజు ఉదయకాలం కృంగిపోయి ఉన్నావేమో, ఏమోనండి నా జీవితం ఈరోజు ఏమవుతుందో తెలియదు, పతనావస్థలోకి వెళ్ళిపోతున్నాను, అనేక మంది నన్ను కార్నర్ చేసేశారు, ఇబ్బంది పెడుతున్నారని బాధపడుతున్నావేమో. చెల్లెమ్మ, నీ కుటుంబ సభ్యులే నీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే తట్టుకోలేక గదిలోకి వచ్చి ఏడుస్తున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు తన ఆలోచన నీ జీవితంలో నెరవేర్చాలని కోరుతున్నాడు. యు ఆర్ ఎ క్యారియర్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని నువ్వు క్యారీ చేసే వ్యక్తిగా ఈ భూమి మీద ఉన్నావు. సమర్పించుకో నేను నువ్వు సంపూర్ణంగా. ఆయన చిత్తానికి లోబడు. ప్రభు తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చి జరగబోయే విషయాలను, మునిపెన్నడు జరగని విషయాలను కూడా దేవుడు బయలుపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు. వాట్ ఏ గ్రేట్ గాడ్ వి ఆర్ సర్వింగ్. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశాలు, ప్రణాళికలు ఎప్పుడూ గొప్పవే. ఎప్పుడు నిన్ను గురించి తక్కువగా అంచనా వేసుకోవద్దు. నీ గుర్తింపు చాలా గొప్పది. నువ్వు యేసయ్య రక్తం ద్వారా కడగబడ్డావు, కొనబడ్డావు, విలువ పెట్టి కొనబడ్డావు గనుక విలువ కలిగిన వ్యక్తిగానే బ్రతుకు భూమి మీద. యేసు ప్రభు తన రక్తం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు కాబట్టి అదే ఉద్దేశంతో నువ్వు జీవించాలా. నువ్వు దేవుని బిడ్డవు గనక దేవుని ఆలోచన నీ జీవితంలో ఈరోజు నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ఈ రోజంతా ప్రభువును స్తుతించండి. మహాద్భుత కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగిస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీ కొందనాలు. ప్రతిరోజు ఒక వాగ్దానం ద్వారా మా జీవితాలు మీరు సంధిస్తున్నందుకు నీ కొందనాలు. నీ ఆలోచన మా జీవితంలో నెరవేర్చు దేవుడు గనుక నీకు స్తోత్రాలు ప్రభువా. ఎంత మంచి దేవుడు నాయన. మా గురించి చాలామంది చాలా రకాల ఆలోచనలు కలిగి ఉన్నారేమో, కానీ వాటిని గెలవనీయక నీ ఆలోచనే మా జీవితంలో నెరవేర్చు దేవుడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ ప్రత్యేకమైన విధానాలు దీవించండి. వారి ప్రతి అవసరం క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యాలు తీర్చండి, మేలుతో నింపండి. మంచి దేవుడు గనుక వారి జీవితంలో మంచి చేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. God bless you dear friends. Have a wonderful day. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.